నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు గర్జించాయి. ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన ధర్నాలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే పేపర్ లీక్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని వారు మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. విద్యార్థులతో చెలగాటమా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ పాలిత రాష్ట్రాలలో జరిగినటువంటి నీట్ లీకేజీ పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ నేటి రోజున మంచిర్యాల నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశానుసారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము కోరేదల్లా, మేము డిమాండ్ చేసేదల్లా ఒకటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాల్సిందే. లేని పక్షంలో వారు రాజీనామా చేయాల్సిందే. చాలా మంది పేద విద్యార్థులు వారు చదువుకొని ఈ రోజు అన్నిటికీ ప్రిపేర్ అయిన తర్వాత ఈ రకంగా పేపర్ లీకేజీ ద్వారా వాళ్ళందరి జీవితాలతో చెలగాట మారుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు కొంతమంది విద్యార్థులకు, కొంతమంది బీజేపీ నాయకులకు, కుమారులకు ఏదైతే మన సహాయం చేయడం కోసం ఈ పేపర్ లీకేజ్ చేసి దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో వారి భవిష్యత్తులో చెలగాట మాడినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వ మన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే దీనిలో దోషులు ఉన్నారో, ఈ పేపర్ లీకేజ్ లో ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి ఈ దేశం నుండి బహిష్కరించాలని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు ఈ రోజు పునాదులు కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తు మీద ఆడుకుంటుంది. కాబట్టి అలాంటి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం చాలా దుర్మార్గ విషయం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకునే సందర్భం. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గ్రూప్ 2 పరీక్షలు రద్దు చేయడం, పేపర్ లీక్ చేయడం వల్ల చాలా మంది ఆత్మహత్య చేసే సందర్భం మనం తెలంగాణలో చూసాం. అలాంటి సంఘటనలు ఈ రోజు దేశవ్యాప్తంగా పునరావృతం చాలా సిగ్గుచేటైన విషయం. వెంటనే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఏదైతే మోడీ ప్రభుత్వం కావచ్చు నిర్మల్ జిల్లాలో రైతుల సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని ఆరోపిస్తూ బీజేపీ భారీ ధర్నా చేపట్టింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఐజాస్ కేంద్రాల్లో వసతులు లేమి, కొనుగోళ్లలో జాప్యం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే కొనుగోళ్లు పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు రోడ్డు మీదకి ధర్నా చేసేటువంటి దీనమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఇప్పుడే రాజాపూర్లో ధర్నా జరిగింది, మొన్న దిలాల్పూర్లో, గుండంపల్లిలో, మంజులాపూర్లో ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులు రోడ్డు మీదకి వచ్చేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో నెలకొన్నది. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా, మరి మీ రికార్డులు ఏం చెప్తా ఉన్నాయో మాకు తెలియదు. కానీ ఎక్కడికక్కడ వడ్ల కుప్పలు, బక్కల కుప్పలు, జొన్నల కుప్పల దగ్గర రైతులు కాపల కాయలేక వడ్ల కుప్పల మీదనే ప్రాణాలు వదులుతున్న సంగతి కల్లారా చూస్తున్నాం. 6 కాలాల పాటు రైతులు కష్టపడి పండించి ఎండనక వాననక ముళ్ళ కంపలకు, పాములు, తేళ్లకు భయపడక వారు కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు. రైతన్న పండించినటువంటి పంటల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు గాలికి వదిలేస్తా ఉన్నారు. ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తే ఎవరికైనా కడుపు తడకపోతుంది. ప్రతి రైతు బిడ్డ ఈ రోజు వ్యవసాయాన్ని నమ్ముకొని కష్టపడి పండించినటువంటి పంట కళ్ళ ముందే వర్షంకి తడిచి బాధపడతా ఉంటే అనేక మంది రైతులు ఈ రోజు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి గోస లేదు, రైతుల మీద ప్రేమ లేదు, కనీసం ఈ పరిష్కారం చేయాలన్న ఆలోచన లేదు. రైతులు రోడ్డు జై జవాన్ జై జవాన్ జై జవాన్